2027 గోదావరి మహాపుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని ఘాటును పంచాయతీ స్థాయిలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మోడల్ ఘాటుగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 22న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మునికూడలి ఘాట్ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ అభివృద్ధి పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక హోల్డింగ్ ఏరియా, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం సుమారు 49 అడుగుల వెడల్పు ఉన్న ఘాట్ దాదాపు 100 అడుగుల వరకు విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మహేష్, మనోజ్, ఆర్డీఓ ఆర్ శివరాముడు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బెటర్ కదా సార్, ఎందుకంటే ఇక్కడ బస్సు వచ్చి అక్కడ బస్సు వచ్చి స్టాండ్ ఉన్న చోట అనుకున్నాం సార్. ఆ స్టాండ్ ఉన్న చోట కాబట్టి